ఈ రోజుల్లో బాలీవుడ్లో చాలా మంది నటీమణుల డ్రెస్సుల విషయంలో చెలరేగిపోతున్నారని అక్కడి నెటిజన్లు కామెంట్లు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం పొట్టి పొట్టి దుస్తులు ధరించడం సర్వసాధారణమైపోయింది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కాబట్టి పూర్తిగా నగ్నంగా కూడా నటించడానికి మేము సిద్ధమే అంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు నటీమణులు. ఇంటిమేట్ సీన్లలో అంటే బెడ్రూమ్ సీన్లలో కప్లింగ్ చేసుకునే సందర్భాలలో అబ్బాయిలు సిగ్గుపడేలా నటీమణులు నటిస్తారని చాలా సినిమాలు చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. సిగ్గు లేకుండా అక్కడి హీరోయిన్లు నటిస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఇదంతా తెర మీద ప్రమోషన్స్లో మాత్రమే. ఆఫ్ రికార్డులో ఎవరి లైఫ్ వాళ్ళదే. అయితే ఇలా హీరోయిన్ల బట్టల వల్లనే అఘాయిత్యాలు పెరిగాయి అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకంటే మహిళల భద్రత గురించి సమంతకు ఒక ప్రశ్న తలెత్తింది. కోల్కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటన తర్వాత మళ్ళీ మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజం నుంచి సామాజిక మాధ్యమాలలో మీడియాలో కొంతకాలంగా ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. సెలబ్రిటీలను ఈ ప్రశ్న అడిగితే కొంత రీచ్ ఉంటుంది కాబట్టి ఒక రిపోర్టర్ సమంతను మహిళల భద్రతపై ప్రశ్న అడిగింది. సినిమాల గురించి ప్రశ్న వస్తుందని ఎదురు చూస్తున్న సమంతకు మహిళల భద్రతపై ప్రశ్న రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఒక నిమిషం ముఖ కవలికలు మారిపోయాయి. ఈ హఠాత్ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక కొంత ఇబ్బంది పడింది సమంత. ఆ తర్వాత నేటి తరం మహిళల భద్రత ప్రధానమని ఆమె చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఓ అంటావా మామ పాటను ప్రస్తావిస్తూ నెటిజన్లు నటీమణులు వేషధారణ చూసి మహిళల భద్రతపై ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న అడిగినప్పుడు సమంత ముఖంలో వచ్చిన మార్పును కూడా నెటిజన్లు గుర్తించి కామెంట్లు చేస్తున్నారు. సమంత ఆ ప్రశ్నకు కాన్ఫిడెంట్గా సమాధానం ఇవ్వలేకపోయింది. ఎందుకంటే పుష్ప సినిమాలో సమంత చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఆమె నాగచైతన్య మీద కోపంతో రెచ్చిపోయి విరగబడి ఆమె ఎక్స్పోజింగ్ చేసింది. అయితే ఆ ఎక్స్పోజింగ్ చేయటం వల్ల సమంతకు చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి. నాగచైతన్య సమంతను వదిలేశాడు అప్పటికే. అయితే నాగచైతన్య మీద కోపంతో సమంత ఇంకా అలా ఎక్స్పోజ్ చేసి నెటిజన్లతో తిట్లు చీవాట్లు తిన్నది. మరి సమంత సిగ్గు లేకుండా ఇలా ఎక్స్పోజింగ్ చేస్తుంది. సమంతపై మరి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే సమంత చేస్తున్న ఎక్స్పోజింగ్ వల్ల ఎన్నో అఘాయిత్యాలు కూడా జరిగి ఉండవచ్చు. మరి సమంత ఎలాంటిదో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.